హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు మనం పెపరోమియా అగస్టా గురించి తెలుసుకుందాం రండి. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా పెపరోమియాస్లో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. అందులో ఇది కూడా ఒకటి. ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. దీన్ని మనం రేడియేటర్ ప్లాంట్ అని కూడా పిలుస్తాము. ఇది పెపరేసి కుటుంబానికి చెందినది. ఈ మొక్కకు థిక్ అండ్ ఫ్లెషీ ఆకులు ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేసుకునే లక్షణం కలిగి ఉండడం వల్ల ఎక్కువ నీరు పోయకపోయినా సజీవంగా ఉంటాయండి. అతి తక్కువ సంరక్షణతో పెంచుకోవచ్చు, కాబట్టి ఇంట్లో పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అవసరం అండి. దీనికి మట్టి యొక్క టాప్ సాయిల్ పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే రూట్ రోట్ సమస్య వచ్చి వేరు కుళ్ళిపోతుంది. వీటికి వచ్చిన ఈ కంకులే స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ ప్లాంట్కి. దీనికి సమ్మర్లో 5 డేస్కి ఒకసారి, వింటర్లో 10 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనం ఇండోర్లో ఎక్కడ పెట్టినా చాలా వైబ్రెంట్గా కనిపిస్తుందండి. పెపరోమియా తేమను బాగా ఇష్టపడుతుందండి. అందువల్ల గదిలో ఉండే ఎయిర్ డ్రై అవ్వకుండా చూసుకోవాలండి. ఇలా డ్రైగా ఉన్నప్పుడు వాటి లీవ్స్ మీద వాటర్తో స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేకపోతే నేను చూపించిన విధంగా ఒక బౌల్లో స్టోన్స్ వేసి అందులో కొంచెం వాటర్ పోసి ప్లాంట్ పక్కన పెట్టుకుంటే కనుక గాలిలో ఉండే తేమ శాతాన్ని పెంచవచ్చు. లేదా హ్యూమిడిఫైయర్స్ని సెట్ చేసుకోవాలండి. దీనికి క్యాక్టస్ సాయిల్ మిక్స్ కానీ సెక్లెంట్ సాయిల్ మిక్స్ కానీ బాగా పనిచేస్తుందండి. వీటికి ఫర్టిలైజర్స్ అయితే ఎక్కువ అవసరం పడదండి. కాకపోతే 6 మంత్స్కి ఒకసారి డైల్యూటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.